హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లోనే చాలా ఈజీగా దాల్ మఖనీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే ప్రాసెస్ని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ 100 గ్రాముల దాకా పెసరపప్పుని తీసుకున్నాను. ఈ పెసరపప్పుని ఒక 2 సార్లు వాటర్తో అయితే వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఈ చిన్న గ్లాస్ నిండా వాటర్ని పోసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసి పెసరపప్పుని బాగా ఉడికించుకోవాలి. సో చూస్తున్నారు కదా, నాకు ఇక్కడ పప్పు అయితే బాగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా మగ్గించుకోవాలండి. ఇలాగ మూత పెడుతూ తీస్తూ ఆనియన్స్ని అయితే మగ్గించుకోవాలి. సో ఇలాగ ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి.